గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి 55,652 కోట్ల సాయం చేయాలని కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్. రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులపై సెంట్రల్ మినిస్టర్ ఖట్టర్తో భేటీ అయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో సెకండ్ ఫేజ్ కు కేంద్ర సాయం కోరారు. దావోస్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల అగ్రిమెంట్స్ పై సీఎంను అభినందించారు కేంద్ర మంత్రి ఖట్టర్. ఫారిన్ టూర్ సక్సెస్ చేసుకుని వచ్చిన సీఎం రేవంత్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గ్రాండ్ వెల్కమ్ పలికారు ఎమ్మెల్యేలు, నేతలు. గ్రేటర్ హైదరాబాద్ లో అభివృద్ధి పనులకు 55,652 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్. ఐటీసీ కాకతీయ హోటల్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అర్బన్, పవర్ సెక్టార్ పై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో 65% ల్యాండ్ అర్బన్ ఏరియాలో ఉందన్నారు. అర్బన్ మొబిలిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిక్ సర్వీసెస్, భూభారతి చట్టం సహా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ 2050 పై కేంద్ర మంత్రితో డిస్కస్ చేశారు సీఎం రేవంత్. బిల్డ్ నౌ, టౌన్షిప్ గ్రోత్ సెంటర్స్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను సీఎం వివరించారు. మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టులకు 24,000 కోట్లకు పైగా అవసరమవుతాయన్నారు సీఎం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు 10,000 కోట్ల సహాయం అందించాలని కోరారు. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా కోసం సేవరేజ్ మాస్టర్ ప్లాన్ కు 17,212 కోట్ల నిధులు, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్ కు 4,170 కోట్ల ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రి ఖట్టర్ కు రిక్వెస్ట్ చేశారు సీఎం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ లో ఏకంగా 1,78,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లపై అగ్రిమెంట్స్ ను ప్రత్యేకంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి ఖట్టర్ సీఎం రేవంత్ ను అభినందించారు. సింగపూర్, దావోస్ టూర్ సక్సెస్ఫుల్ గా ముగించుకొని ఉదయం రాష్ట్రానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి గ్రాండ్ గా వెల్కమ్ పలికాయి కాంగ్రెస్ శ్రేణులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిటీకి చెందిన ఎమ్మెల్యేలు ఘన స్వాగతం తెలిపారు. 2 దేశాల్లో పర్యటనలు విజయవంతం చేసి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారని నేతలు, కార్యకర్తలు కొనియాడారు. సీఎం రేవంత్ తో షేక్ హ్యాండ్ కోసం పోటీపడ్డారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఒక పనిమంతుడు ఈ తెలంగాణను దశాదిశ మార్చాలి, ఇలా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలి ఈ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు విదేశీ పర్యటన చాలా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి విజయవంతమైంది కూడా అయింది. పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు కూడా కల్పించడానికి ఒక మార్గం ఏర్పాటైంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ టీం ఈ నెల 20 నుంచి 23 వరకు 3 రోజులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంది. పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించి డేటా, ఎనర్జీ, ఏఐ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దావోస్ టూర్ 26న ప్రారంభించనున్న 4 కొత్త పథకాలపై చర్చించనున్నారు సీఎం రేవంత్. స్కీమ్లపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే సమ్మర్లో కరెంట్ సప్లై విషయంలో ఆటంకాలు ఉండొద్దని అధికారులను ఆదేశించారు మంత్రులు. బనకచెర్లకు చుక్క నీరు ఇచ్చేది లేదన్న మంత్రులు ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పచ్చి అబద్దాలు మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు. ఇక గ్రామ సభలపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయన్న మంత్రులు అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. సొంత నిర్ణయాలను ప్రభుత్వంపై రుద్దితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే సమ్మర్లో కరెంటు సప్లైకి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సీఎండీలతో సహా ఎస్సీ స్థాయి అధికారులు క్షేత్ర పర్యటనలు చేయాలన్నారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి, సరఫరా సంస్థలు కార్యాచరణ ప్రారంభించాలన్నారు డిప్యూటీ సీఎం. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు సమ్మర్ ప్లాన్పై విస్తృత సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. 29న నోడల్ అధికారులు, ట్రాన్స్కో ఉన్నతాధికారులతో జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో కార్యాచరణపై రివ్యూ చేపట్టాలన్నారు. ఫిబ్రవరి 4న ఎస్సీలో డివిజన్ స్థాయిలో సిబ్బందితో కలిసి యాక్షన్ ప్లాన్ పై మరోసారి సమీక్ష నిర్వహించాలని చెప్పారు. వినియోగదారుల నుంచి వచ్చిన కంప్లైంట్లను పరిష్కరిస్తూనే క్వాలిటీ కరెంటు సప్లై ఇష్యూలపై ఫోకస్ పెట్టాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ తీరును రాష్ట్రంలో ఏ ఒక్కరూ హర్షించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టులపై మాజీ మంత్రి హరీష్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బనకచెర్లకు చుక్క నీరు ఇచ్చేది లేదన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ఇల్లీగల్ అని నిర్మలకు లేఖ రాశానని తెలిపారు. గతంలో మన వాటాను తక్కువగా అడిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఉత్తమ్. హరీష్ రావు గారు గోదావరి టు బనకచెర్ల విషయంలో ఏదేదో మాట్లాడాడు. అసలు ప్రాజెక్టు కట్టినట్టు, నీళ్లు తీసుకుపోయినట్టు, మేమేం చేయనట్టు 200 టీఎంసీలను ఏపీ తరలించకపోతుంటే మీరు మౌనంగా ఎదుర్కొన్నారని. అసలు 200 టీఎంసీలు కాదు, 1 టీఎంసీ కాదు, ఒక చుక్క నీళ్లు
ఈ ప్రాజెక్టులో ఎవరు ఎక్కడ తీసుకుపోలే. అదే ఆయన ఆలోచన చేసి ఆయన లెటర్ రాసిన, దాని మీద కౌంటర్ లెటర్ రాసినాం. సో ఈరోజు ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా అబద్ధాలు. కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్బన్ ప్రాంతాల్లో అదనంగా మరో 8% ఇండ్లను కేంద్రం కేటాయించాలన్నారు. హైదరాబాద్ మూసీ ప్రక్షాళనకు కేంద్రం సాయం చేయాలన్నారు. మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఖట్టర్, సంజయ్తో కలిసి పాల్గొన్నారు పొంగులేటి. మూసీ చాలా భయంకరమైన పరిస్థితిలో ప్రవహిస్తున్నమాట వాస్తవం. దాన్ని ప్రక్షాళన చేయటానికి మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నారో వారి జీవితంలో కొత్త జీవితాన్ని ఇయటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తప్పకుండా కేంద్ర మంత్రివర్యులు కూడా మూసీ పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసిన దాంట్లో వారి సపోర్ట్ పూర్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామ సభలపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పథకాల కోసం దరఖాస్తుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏ ఒక్క పేదోడికి ఇల్లు కట్టించలేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలు గ్రామ, వార్డు సభల్లో గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం. రాజకీయం చేయాలనుకున్నాడు, ఎప్పుడు రాజకీయం చేస్తాడు? 10 సంవత్సరాల రేషన్ కార్డులు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఇల్లు కట్టలే, దాని తర్వాత ఉపాధి భూమి లేని హామీ వాళ్ళకి ఏమి ఇవ్వలే. ఇవాళ మేము అన్ని కార్యక్రమాలు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇస్తూ ఉంటుంటే ఇవాళ ఈ విధంగా రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నాం, మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు కనీసం ఈ బిడ్డ ఆ ఇంటి కోడలైతే మార్చుకునే అవకాశం లేదు. అధికారులు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం మీద రుద్దితే చర్యలు తప్పవన్నారు మంత్రి సీతక్క. మంచిర్యాలలో వృద్ధురాలికి పెన్షన్ కట్ చేయడం సరికాదన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల గ్రీవెన్స్ భేటీకి ఆన్లైన్లో హాజరయ్యారు మంత్రి. గ్రామ సభలు పెడితే బీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయం చేశారని విమర్శించారు సీతక్క. భూమి లేని కూలోళ్లకు 12,000 రూపాయలు వేస్తా ఉంటే మరి బీఆర్ఎస్ నాయకులు అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ఎందుకు ఇస్తారన్నట్టుగా. పాప రోజు కూలిపోయి బతికేటోళ్లకు రూపాయి ఇయ్యలేదు. అది మేము ఇస్తా ఉంటే ఇప్పుడు అడ్డుకోవడం, సభలు గొడవలు పెట్టియడం. మేము ముందే చెప్పినాం, మీకు రేషన్ కార్డు 10 ఏళ్ల నుంచి రాలే, వాళ్ళు ఇయ్యలేదు, మేము ఇస్తామని మీటింగ్లు పెడితే లొల్లి. ములుగు జిల్లాలోని మేడారం వనదేవతలను దర్శించుకున్నారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు మంత్రులు. వచ్చే నెల 11 నుంచి 15 వరకు జరగనున్న మేడారం మినీ జాతరపై అధికారులతో రివ్యూ చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంత్రులు సీతక్క, సురేఖ. కాళేశ్వరం కుంగుబాటుపై ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు. కాళేశ్వరం నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై ఎల్ఎన్టీని ప్రశ్నించింది కమిషన్. క్వాలిటీ కంట్రోల్ 100% పాటించామని చెప్పారు సంస్థ ప్రతినిధులు. మేడిగడ్డ బ్యారేజ్లో 2019లో మొదటిసారి డ్యామేజ్ అయినట్లు గుర్తించామన్నారు. మరమ్మతులు చేసి ఉంటే ఇంతటి డ్యామేజ్ అయ్యేది కాదని చెప్పారు. కాళేశ్వరం కుంగుబాటుపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ ఎల్ఎంటీ ప్రతినిధులను సుదీర్ఘంగా ప్రశ్నించింది. కాళేశ్వరం నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. నిర్మాణంలో నాణ్యత పాటించారా అని అడిగింది. క్వాలిటీ కంట్రోల్ 100% పాటించామని ఎల్ఎన్డిటి సంస్థ తెలిపింది. నాణ్యత పాటిస్తే ప్రాజెక్టు ఎలా కుంగిందని ప్రశ్నించింది కమిషన్. డిజైన్స్ అండ్ డ్రాయింగ్ తో పాటు బ్యారేజ్ వద్ద నీళ్లు నిల్వ చేయడం వల్ల కుంగిందని చెప్పారు ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు. మేడిగడ్డ బ్యారేజీలో మొట్టమొదట ఎప్పుడు డ్యామేజ్ జరిగిందని ఎల్ఎన్టీ ప్రతినిధులను ప్రశ్నించింది కమిషన్. 2019లో మొదటిసారి డ్యామేజ్ గుర్తించామని, వెంటనే మరమ్మతులు చేసి ఉంటే ఇంతటి డ్యామేజ్ అయ్యేది కాదని కమిషన్కు సమాధానమిచ్చారు ఎల్ఎన్టీ ప్రతినిధులు. సబ్ కాంట్రాక్టర్లకు ఏమైనా పనులు ఇచ్చారని ప్రశ్నించగా, ఇతర రాష్ట్రాల నుంచి లేబర్ సాయం తీసుకున్నాము, కానీ సబ్ కాంట్రాక్టర్లు లేరని జవాబిచ్చారు. ప్రాజెక్టు కుంగుబాటుపై తాము కూడా రీసెర్చ్ చేశామని, ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చామని చెప్పారు ఎల్ఎన్టీ ప్రతినిధులు. కాళేశ్వరం కుంగుబాటుపై విచారణలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీలను ప్రశ్నిస్తుంది కమిషన్. ఇప్పటికే సుందిళ్ల బ్యారేజీ నిర్మించిన నవయుగ, మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన ఘోష్ కమిషన్ రేపు అన్నారం బ్యారేజీ నిర్మించిన ఆఫ్ఘన్ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించనుంది. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను ఎంపిక చేసి సమగ్ర అభివృద్ధి చేస్తామన్నారు బీజేపీ నేతలు. అవసరమైన నిధులు, సాంకేతిక అవసరాలు అందిస్తామన్నారు.
ఇక రాజ్యాంగంపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు మార్చాలనే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చామన్నారు బీజేపీ నేతలు. కరీంనగర్లో పర్యటించారు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో 8,10,00,000తో నిర్మించిన మల్టీపర్పస్ పార్కును ప్రారంభించారు. అంబేద్కర్ స్టేడియం ప్రాంగణంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు హౌసింగ్ బోర్డులో 18 కోట్లతో నిర్మించిన 24 గంటల మంచినీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 పట్టణాలను స్మార్ట్ సిటీ కింద ఎంపిక చేసి సమగ్ర అభివృద్ధి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి ఖట్టర్. ప్రతి ఇంటికి నేరుగా తాగునీటిని అందించాలన్న ప్రధాని లక్ష్యం 70% నెరవేరిందని చెప్పారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు ఖట్టర్. త్వరలోనే కరీంనగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మిస్తామన్నారు. డంపింగ్ యార్డ్లో చెత్త శుద్ధికి అవసరమైన నిధులు, సాంకేతిక అవసరాలు అందిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి. पैसे के कारण से अगर कोई काम करना है तो व्यवधान न आए, उनको लोन एक ठीक शर्तों पर मिल जाए, बिना कोलेटरल मिल जाए, तो ये योजना भी बहुत कारगर सिद्ध हुई युवाओं के लिए. देश भर में 30 करोड़ के जो लोन हैं ये दिए गए हैं. 30 लाख करोड़ के 50 करोड़ लोगों को ये योजना मिली. तेलंगाना में भी 73 लाख खातों में 73,000 करोड़ रुपए ये ट्रांसफर किया गया है. बहुत युवा अपने पैरों पर खड़े हुए हैं. సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజ్యాంగంపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని విమర్శించారు. రాజకీయాలకు, మతాలకు అతీతంగా దేశం కోసం పనిచేసిన వాళ్లను మోదీ గౌరవిస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. రాజకీయాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబము. ఇక ఈ దేశంలో ఏ పార్టీ ఉన్నదా లేదా, ఏ పార్టీ నాయకుడు ఉన్నారు, ఏ రోజు కూడా వాళ్ళు నెహ్రూ కుటుంబం ఎవరు కూడా గౌరవించిన పాపాన పోలేదు. భారతరత్నాలు వాళ్ళకే ఇచ్చుకున్నారు. అన్ని రకాల గౌరవాలు వాళ్ళకు వాళ్ళే బతుకున్నప్పుడు, చనిపోయినప్పుడు ఇచ్చుకున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలోని అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ అంబర్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో సిపిఎల్లో ఫర్నిచర్, నోట్బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు మార్చాలనే ఉద్దేశంతోనే నూతన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు కేంద్ర మంత్రి. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలు, అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో ఇప్పటికే అన్ని పాఠశాలలో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కరీంనగర్ మీటింగ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తామంతా ఒక్కటిగా పనిచేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు బండి సంజయ్. దీంతో కొన్ని రోజులుగా రాజకీయాలపై బండి సంజయ్ చేస్తున్న కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మా అన్న గంగుల కమలాకర్ గారు, నాకు పొన్నమన్నకైతే పోయినా ఏం లేవు, గ్యాప్స్ ఏం లేవు. నాకు కమలాకరం గ్యాప్స్ ఏమి లేవు. ఇక కొంచెం ప్రభాకరం కమలాకరం అది కూడా పోతుంది సార్, ఉండదు ఇక, అవి కూడా పోతుంది ఇక. దీంతో నీ స్టేజ్తో క్లోజ్. ఇక మీకు డౌట్ వస్తుంది ఏదేమన్నా, వాళ్ళు నవ్వుతలేరు, ఏం డౌట్ లేదన్నా, అందరం కలిసి ఉంటుంది దానిలో, ఏం ఇబ్బంది లేదు. అలా అభివృద్ధికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ. కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో వాళ్ళు అందరూ కలిసి అనేది ఒక మంచి సంకేతం పోయింది వాళ్ళు. తెలంగాణ లంచాల గడ్డగా మారిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లంచాలు పెరిగాయన్నారు. గతంలో లంచం తీసుకోవడానికి పోలీసులు భయపడేవారని చెప్పారు. పోలీస్ అధికారుల ఛాంబర్లలో సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. లంచం తీసుకుని పట్టుబడితే వారిని సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలన్నారు రాజా సింగ్. లంచాలు అడ్డా తెలంగాణ. ఒకప్పుడు ఏదైనా ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక ఇన్స్పెక్టర్ కానీ, ఒక ఏసీపీ కానీ ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవాలంటే ఒక భయం ఉండేది. తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది. అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. 26న నెక్లెస్ రోడ్లో నిర్వహించే భారతమాత హారతి కార్యక్రమ ప్రాంగణంలో భూమి పూజ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు. అనంతరం హారతి ఫౌండేషన్ సభ్యులతో కలిసి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పడిన జేపీసీలోని విపక్ష ఎంపీల సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది. 10 మంది ఎంపీలపై ఒక రోజు పాటు సస్పెన్షన్ వేటు వేశారు జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్. దీంతో సస్పెండ్ అయిన ఎంపీలు చైర్మన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ కార్యకలాపాల తీరుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఉద్దేశపూర్వకంగానే తమను సస్పెండ్ చేసినట్లు లేఖలో తెలిపారు. బీజేపీ పెద్దల ఆదేశాలతోనే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. On behalf of all opposition members, I have been directed by the members to write a letter since all the members are scattered somewhere else. So I wrote a letter on behalf of the members to the speaker, to the chairman, that you already agreed informally that the meeting of the 25th and 24th and 25th will be postponed for 30th and 31st. But there is no response. For my letter also there is no response. So changing the agenda, not listening to our plausible and reasonable plea, we were humiliated. The way in which the APC is being conducted by the chairman is not fair. We made legitimate plea. In spite of that, we were conducting. Agenda has been changed. No response at all. Of course, he permitted all members peacefully. Thereafter, he said, all your requests have been heard. Now we are conducting the business. We want some justice. What you are going to do on 27? अंत में मीटिंग का एजेंडा बदल दिया जाता है. अचानक बिना हमसे कोई विचार विमर्श किए हुए चेयरमैन जी मीडिया के सामने तारीख घोषित कर देते हैं कि जेपीसी का काम कब खत्म होगा, चेयरमैन का रिपोर्ट कब आएगा. बहुत से जेपीसी देखे हैं, बहुत से चेयरमैन देखे, लेकिन यहाँ पर लग रहा है कि एक प्री डिटर्मिन्ड रोड मैप, एक प्री मेडिटेटेड रोड मैप पे चल रहे हैं. और पूरे पार्लियामेंट कमेटी की जो मर्यादा होती है, नीतियाँ होती है, रीति होती है, रिवाज. 10 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలని ఆప్ మోసం చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. యమునా నది ప్రక్షాళనపై కేజ్రీవాల్ వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. ఢిల్లీలో ఊపిరి పీల్చుకోలేనంత కాలుష్యం పెరగడానికి ఆప్ బీజేపీయే కారణమన్నారు. దేశ రాజధానిలో లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి కేంద్రంలోని బీజేపీ కారణమన్నారు ఆప్ నేతలు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ను చంపేందుకు ఢిల్లీ పోలీసులతో కలిసి కాషాయ నేతలు కుట్ర చేశారన్నారు సీఎం ఆతిషి. ఆప్ పాలనలో ఢిల్లీ విద్యా వైద్య రంగంలో ఎలాంటి పురోగతి సాధించలేదని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లలో ఒక్క స్కూలు గానీ హాస్పిటల్ గానీ నిర్మించలేదని తెలిపింది. మాజీ సీఎం షీలా దీక్షిత్ పాలనలోనే ఢిల్లీ అభివృద్ధి చెందిందని తెలిపింది. 2 సార్లు ఆప్ మాయమాటలు నమ్మిన హస్తిన ప్రజలు ఈసారి కేజ్రీవాల్ మోదీ గ్యాంగులను ఓడించేందుకు సిద్ధమయ్యారంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది కాంగ్రెస్. कांग्रेस को चुने 1 लाख रुपए बचाए. कांग्रेस ला रही है महंगाई मुक्ति योजना. समझदार बनिए, कांग्रेस को चुनिए, होगी हर जरूरत पूरी. कांग्रेस है जरूरी. 10 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలను ఆప్ మోసం చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. గత ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు. యమునా నది ప్రక్షాళన చేస్తానన్న కేజ్రీవాల్ వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. యమునా నదిలో స్నానం చేయటం అటుంచితే కనీసం ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఢిల్లీ రోడ్లు నరకానికి దారులుగా మారాయన్నారు పవన్ ఖేరా. जो कह रहे हैं उनके अपने राज्य की क्या स्थिति है, यहाँ आकर कह रहे भाषण दे रहे हो भैया यूपी भी संभाल लो. यहाँ तो है जो स्थिति आपके सामने है और यहाँ ब्लेम गेम चल रहा है. केजरीवाल जी कहेंगे कि नहीं उनकी जिम्मेदारी है, वो कहेंगे नहीं इनकी जिम्मेदारी. ऐसे थोड़ा ही चलता है. दिल्ली में आज कोई भी सड़क पर चलता हुआ आदमी महफूज नहीं महसूस करता अपने आप को, महिलाएं महफूज नहीं महसूस करती अपने आप को. ये देश की राजधानी के लिए कोई अच्छी बात नहीं. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ కాపాడటంలో ఆప్ బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాటే. ఢిల్లీ శాంతి భద్రతలపై యూపీ సీఎం యోగి మాట్లాడటం ఆశాస్పదంగా ఉందన్నారు. కేజ్రీవాల్, యోగి ఇద్దరు ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజలకు మేలన్నారు. कि योगी आदित्यनाथ जी किस मुंह से आकर यहाँ पर बात कर रहे हैं. लॉ एंड ऑर्डर जो है वो दिल्ली का अमित शाह के पास उसकी कुंजी है और अमित शाह इसमें पूरी तरह से विफल रहे हैं. केजरीवाल जी पूरे वक्त लॉ एंड ऑर्डर पे चुप रहे. अब जब चुनाव आया तो आप बोल रहे हैं. और योगी जी IIT BHU में गैंगरेप हुआ, आपकी IT सेल के लड़कों ने गैंगरेप किया. आपकी पुलिस पीड़िता को 15-15 बार बुला रही है. आप किस मुंह से लॉ एंड ऑर्डर पे बात करने आ रहे हैं. ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణించాయనే యూపీ సీఎం యోగి వాదనలతో ఏకీభవిస్తానన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. దేశ రాజధానిలో అశాంతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే కారణమన్నారు. ఈ విషయం సీఎం యోగికి తెలియదా అని ప్రశ్నించారు. అమిత్ షాకు ఆప్ నేతలను అరెస్ట్ చేయడంపై ఉన్న శ్రద్ధ ఢిల్లీ రక్షణపై లేదన్నారు కేజ్రీవాల్.